ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే క్రెడిట్ కార్డ్కి నార్మల్ టైంలో జాయినింగ్ ఫీ ఉంటుంది అండ్ యాన్యువల్ ఫీ ఉంటుంది. బట్ ఈ జూన్ 30th లోపు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి కార్డ్ అనేది కంప్లీట్లీ లైఫ్ టైం ఫ్రీ వస్తుంది. మీరు ఎట్లాంటి జాయినింగ్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు, ఎట్లాంటి యాన్యువల్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మీకు అవసరం ఉన్నప్పుడు కార్డు వాడుకోవడం, దాని బిల్ వచ్చిన తర్వాత బిల్ కట్టేయడం అండ్ కార్డు పక్కన పెట్టేసుకోవడం. మీకు ఒక స్ట్రెంత్ లెక్క ఉంటుంది కార్డు. డబ్బులు అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు, మిగతా టైంలో పక్కన పెట్టేసుకోవచ్చు. అంతకుమించి ఎట్లాంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి ఉండవు. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటి అంటే నార్మల్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈ టైంలో నేను మన సబ్స్క్రైబర్స్తో అబ్జర్వ్ చేసిన ఈ కార్డ్ అనేది అప్రూవల్ రేట్ ఎక్కువ ఉంది. అండ్ ఈ కార్డు ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇన్ని రోజులు క్రెడిట్ కార్డ్స్ అనేటివి అంటే మంచి క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేసే క్రెడిట్ కార్డ్ అనేటివి సిబిల్ స్కోర్ మంచిగా ఉన్న వాళ్ళకి అండ్ ప్రాపర్ ఇన్కమ్ ప్రూఫ్స్ ఉన్న వాళ్ళకి అప్రూవల్ వస్తుండే కదా. బట్ సరిగా సిబిల్ స్కోర్ లేని వాళ్ళకి, ఇన్కమ్ ప్రూఫ్స్ లేని వాళ్ళకి కూడా ఈ క్యాష్ బ్యాక్స్ వచ్చే కార్డు వాడుకునేలాగా వీళ్ళు ఒక న్యూ మోడల్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. సో అది కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్డు ద్వారా మనం ఎంతవరకు డబ్బులు సేవ్ చేసుకోవచ్చు, వేటిపైన డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అనేది నేను మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా. తర్వాత కార్డుకి ఎట్లా అప్లై చేసుకోవాలో కూడా మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది క్లియర్గా చూపిస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్డు ద్వారా మీరు కొన్ని కేటగిరీస్ పైన 5% అనేది క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. సో నేను ఇప్పుడు 1 by 1 చెప్తా. ఈ కేటగిరీస్ లో మీరు ఏవైనా ఒక 2 మాత్రం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి డైనింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్. మీరు ఒకవేళ ఎక్కువగా బయట ఫుడ్ తీసుకుంటారు అండ్ మూవీస్కి వెళ్తారు ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ అనుకుంటే మీరు ఈ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో మీరు ఎంటర్టైన్మెంట్కి వచ్చేసి బుక్ మై షో యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫుడ్కి వచ్చేసి డైనింగ్కి జొమాటో యూజ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి ట్రావెల్ కేటగిరీ. మీరు ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తారని అనుకుంటే ట్రావెల్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే మీరు మేక్ మై ట్రిప్ లో 5% క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. ఫ్లైట్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, హోటల్ బుకింగ్స్ చేసుకున్నప్పుడు. ఊబర్ ఉంది కదా, ఊబర్ లో కూడా మీరు ఊబర్ రైడ్ చేసినప్పుడు 5% క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్రాసరీ కేటగిరీ. మీ ఫ్యామిలీకి మీరు మంత్లీ గ్రాసరీస్ తీసుకుంటారు. సో గ్రాసరీస్ లో వచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకుంటే బ్లింకిట్ పైన 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. బ్లింకిట్ చిన్న చిన్న ఏరియాస్ లో లేవు, బట్ హైదరాబాద్ లో అండ్ మేజర్ ఏరియాస్ లో ఉంది. అండ్ రిలయన్స్ స్మార్ట్ పాయింట్స్ ఉన్నాయి చూసిర్రా, వాటిలో కూడా మీరు 5% క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. రిలయన్స్ స్మార్ట్ పాయింట్స్ అనేటివి ఇండియాలో చాలా ఏరియాస్ లో ఉన్నాయి. తర్వాత ఎలక్ట్రానిక్స్ కేటగిరీ. ఒకవేళ మీరు మీ ఇంటికి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ ఎక్కువగా పర్చేజ్ చేస్తాము అని అనుకుంటే ఎలక్ట్రానిక్స్ లో క్రోమా అండ్ రిలయన్స్ డిజిటల్ ఈ 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్యాషన్ కేటగిరీ. ఒకవేళ ఎక్కువగా షాపింగ్ చేస్తాం మేము అనుకుంటే ఫ్యాషన్ రిలేటెడ్ లో ఫ్యాషన్ లో మీకు నైకా అండ్ మింత్రా ఈ రెండిట్లలో 5% క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. సో ఇప్పటిదాకా నేను ఏవైతే చెప్పినో ఇందులో నుంచి మీరు 2 కేటగిరీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ 5% క్యాష్ బ్యాక్ ఏమైనా క్యాపింగ్ ఉందంటే ఉంది. ఒక కేటగిరీలో అంటే 5% క్యాష్ బ్యాక్ అని చెప్పేసి ఇప్పుడు మనకు ఆఫర్ ఉంటుంది కదా, ఆ 5% క్యాష్ బ్యాక్ కేటగిరీలో 500 రూపీస్ మాత్రమే మనం మంత్లీ ఎర్న్ చేయొచ్చు. సో ఈ 4 ప్లాట్ఫామ్స్ లో ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టినాం అనుకోండి మనం మంత్లీ. 10,000లో 5% అంటే 500 రూపీస్ దాకా మనం సేవ్ చేసుకోవచ్చు. ఆ 10,000 కంటే పైన పెట్టిన ఖర్చులకి క్యాష్ బ్యాక్ అనేది రాదు. తర్వాత వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేజ్ యాప్ ఈ 3 ప్లాట్ఫామ్స్ లో మీరు ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఇందులో కూడా 3% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎగ్జాంపుల్ పేజ్ యాప్ కంటే ఎక్కువ జనాలు టు బి ఓపెన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాడతారు. నేనైనా మా ఫ్రెండ్ సర్కిల్ అయినా మీలో అయినా అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కనుక మీరు ఈ రెండిట్లలో ఏ ప్లాట్ఫామ్స్లో ఎక్కువ మీ ఇంటికి కావాల్సిన ఐటమ్స్ కొనుక్కుంటారో ఆ ప్లాట్ఫామ్ని సెలెక్ట్ చేసుకుంటే 3% క్యాష్ బ్యాక్. ఒకవేళ మీకు మొబైల్ అవసరం పడి 10,000 రూపాయలు పెట్టి మొబైల్ కొన్నారనుకోండి, 10,000 రూపాయలు 3% అంటే ఎంత, 300 రూపీస్ సేవ్ అవుతుంది. అండ్ దీంట్లో కూడా మంత్లీ మాక్సిమం 500 రూపీస్ క్యాపింగ్ ఉంటుంది. అంటే మీరు దగ్గర 15,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టుకున్నా కానీ మీరు మాక్సిమం క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు 500 రూపీస్ దాకా. అండ్ తర్వాత వచ్చేసి ఇది రూపే కార్డు. సో రూపే కార్డ్ని మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్కి వాడుకోవచ్చు. అంటే మనం సూపర్ మార్కెట్స్లో షాపింగ్ చేసిన దగ్గర క్యూఆర్ కోడ్స్ ఉంటున్నాయి కదా, ఆ క్యూఆర్ కోడ్స్కి స్కాన్ చేసి డైరెక్ట్గా క్రెడిట్ కార్డులో నుంచి డబ్బులు పే చేయొచ్చు యూపీఐ ద్వారా. సో అట్లా పే చేస్తే 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ 1%కి కూడా మాక్సిమం క్యాపింగ్ మంత్లీ 500 రూపీస్ ఉంది. సో యూపీఐ పైన కూడా మీరు 500 రూపీస్ దాకా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ అదర్ స్పెండ్స్ పైన కూడా 1% క్యాష్ బ్యాక్ ఉంటుంది. దీనికి ఎట్లాంటి క్యాపింగ్ లేదు, అన్లిమిటెడ్గా 1% క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. అదర్ స్పెండ్స్ అంటే ఫ్యూయల్ కొనుక్కున్న దగ్గర కానీ, గోల్డ్ జ్యువెలరీ కొనుక్కున్న దగ్గర కానీ అట్లా కాదు. ఎగ్జాంపుల్ మనం బయట షాపింగ్ మాల్లో షాపింగ్ చేసినాం, క్లాత్ తీసుకున్నాం అనుకోండి, షర్టో ప్యాంటో, లేకపోతే రెస్టారెంట్లో డైనింగ్ చేసినాం, అట్లాంటి దగ్గర మనం స్వైప్ చేస్తే 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. దానికి ఎట్లాంటి లిమిటేషన్ లేదు. అండ్ ఇంకొకటి స్మార్ట్ బై అని చెప్పేసి ఉంటుంది. స్మార్ట్ బై ద్వారా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి తర్వాత వీడియో చూసిన తర్వాత. స్మార్ట్ బైలో మీరు ఏమైనా షాపింగ్ చేసినా కానీ మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. సేమ్ దానికి కూడా 500 రూపీస్ మాక్సిమం మీరు మంత్లీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇవి కార్డుకి సంబంధించిన కంప్లీట్ బెనిఫిట్స్. అన్న కార్డ్ బెనిఫిట్స్ అన్ని చెప్తున్నావు కానీ కార్డ్ ఏందో రివీల్ చేస్తలేవు అని చెప్పి తిట్టుకుంటారు కావచ్చు. కార్డ్ వచ్చేసి HDFC పిక్సెల్ క్రెడిట్ కార్డు. కార్డ్ని మీరు ఫోన్పే, గూగుల్ పే, HDFC వాళ్ళది పేజ్ యాప్ ఉంటుంది. సో వాటికి లింక్ చేసుకొని యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ దీనికి నేను ఇందాక చెప్పినట్లుగా జూన్ 30 లోపు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి జాయినింగ్ ఫీ లేదు, యాన్యువల్ ఫీ లేదు. అది కూడా నేను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేసిన. ఆ లింక్ ద్వారా వెళ్తేనే మీకు లైఫ్ టైం ఫ్రీ అనేది వస్తుంది. ఎందుకు అనంటే HDFC బ్యాంక్ అనేది కొన్ని కంపెనీస్తో మాత్రమే లైఫ్ టైం ఫ్రీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ కంపెనీ ద్వారా నేను లింక్ తీసుకొని మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్
ప్రొవైడ్ చేసిన. ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి. 21 ఇయర్స్ అబౌవ్ ఉన్న వాళ్ళు కార్డుకి అప్లై చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్ లో లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీరు ఇక్కడ కనబడుతున్న పేజ్కి వస్తారు. ఇక్కడ మీరు రెగ్యులర్ గా వాడే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ పాన్ కార్డ్ లో ఉన్నట్టు డేట్ ఆఫ్ బర్త్ అయినా ఎంటర్ చేయండి, లేకపోతే మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేయండి డైరెక్ట్ గా. తర్వాత అగ్రీ బాక్సెస్ రెండు ఉన్నాయి కదా, ఇవి టిక్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. చిన్న చిన్న డీటెయిల్స్ ఏమైనా అడిగితే ఫిల్ చేయండి. తర్వాత మీ అప్లికేషన్ అనేది ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి, మిడిల్ నేమ్ ఏదైనా ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే లాస్ట్ నేమ్ దగ్గర డైరెక్ట్ మీ సర్ నేమ్ ఎంటర్ చేయండి. జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. మరొకసారి మీ పాన్ కార్డ్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత ఎంప్లాయ్మెంట్ టైప్ దగ్గర సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడా ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో నేను మీకు ఏవి సజెస్ట్ చేస్తానంటే, మీరు ఒకవేళ నిజంగానే ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్లో సాలరీడ్ పర్సన్ అనుకోండి, మీరు డైరెక్ట్గా సాలరీ సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే మీకు ఒక బిజినెస్ ఉంది, లేకపోతే మీరు అగ్రికల్చర్ చేసుకుంటారు, ఏదో ఒక వర్క్ చేసుకుంటారు, మీరు మంత్లీ కొంత ఇన్కమ్ సంపాదిస్తున్నారు అనుకోండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని పెట్టుకోండి. ఇవి కాకుండా స్టూడెంట్, హోమ్ మేకర్, రిటైర్డ్ అని ఉంటాయి. ఈ మూడు సెలెక్ట్ చేసుకుంటే అప్రూవల్ ఛాన్సెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటాయి. సో ఈ రెండింటికి మాత్రం అప్రూవల్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ రెండిట్లో మీకు రిలేటెడ్ ఉన్నది సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు నిజంగానే సాలరీడ్ పర్సన్ అయితే మీ కంపెనీ నేమ్ ఎంటర్ చేయండి, కంపెనీలో మీ డిజిగ్నేషన్ అంటే మీ పోస్టింగ్ ఉంటుంది కదా అది ఎంటర్ చేయండి, మీ వర్క్ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ అనుకోండి, మీకు బిజినెస్ ఉందనుకోండి, ఆ బిజినెస్ నేమ్ ఎంటర్ చేయండి. ఒక కిరాణా షాప్ ఉందనుకోండి, దాని పేరు ఎంటర్ చేయండి. అందులో మీరు ఓనర్ అని పెట్టేసి మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. లేదు మీకు ఏ బిజినెస్ లేదు కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఏదో ఒక పని చేసుకుంటారు, అగ్రికల్చర్ ఏదో చేసుకుంటారు అంటే మీ ఇన్స్టాగ్రామ్ పేజ్, యూట్యూబ్ ఛానల్ ఉంటే ఛానల్ పేరు ఏదో ఒకటి ఎంటర్ చేసేసి డిజిగ్నేషన్ ఓనర్ అని పెట్టేసి మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. తర్వాత కార్డ్ అప్రూవల్ అయితే ఎక్కడికి పోస్ట్లో రావాలి అని చెప్పేసి ఇక్కడ అడుగుద్ది. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మీ సిబిల్ స్కోర్లో అప్డేట్ అయిన అడ్రస్ ఉంటుంది చూసిర్రా, ఈక్వోఫాక్స్లో అప్డేట్ అయింది. ఆ అడ్రస్ మీకు తెలుసుంటే ఆ అడ్రస్ కరెక్ట్ అయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీకు మళ్ళీ మాన్యువల్గా ఎలాంటి అడ్రస్ ఎంటర్ చేయకుండా కానీ మీరు ముందుకెళ్ళొచ్చు. లేదు అందులో ఏ అడ్రస్ ఉందో అది ఎక్కడికి వెళ్తే తలనొప్పి ఎందుకు అని అనుకుంటే ఎంటర్ మాన్యువల్లీ పైన క్లిక్ చేసి మీరు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారో, కార్డు ఎక్కడికి రావాలనుకుంటున్నారో ఆ అడ్రస్ అంతా కూడా కంప్లీట్గా ఇక్కడ ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేసి అగ్రీ బాక్స్ టిక్ చేసేసి చెక్ బెస్ట్ ఆఫర్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఏం జరుగుద్ది అని అంటే మీకు ఒక ఫ్యూ సెకండ్స్ లోడ్ అవుద్ది. లోడ్ అయిన తర్వాత ఒకవేళ మీ సిబిల్ స్కోర్ అవన్నీ ప్రొఫైల్ కరెక్ట్గా ఉండి కార్డ్ అప్రూవల్ వచ్చే ఛాన్స్ ఉందనుకోండి, డైరెక్ట్గా మీ కార్డ్ అనేది చూపించేస్తుంది. ఇన్ కేస్ మీ ప్రొఫైల్ అనేది రిస్కీ అనిపిస్తే మీ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది అప్లోడ్ చేయమంటుంది. బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేయడానికి మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అప్లోడ్ చేయొచ్చు, మొబైల్ ఓటీపీ ద్వారా, అది ఫస్ట్ ఆప్షన్. ఇది కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది. సెకండ్ది ఏంటి అని అంటే మీరు మాన్యువల్గా మీ బ్యాంక్కి వెళ్ళి మీ స్టేట్మెంట్స్ పెట్టించుకోవడం మెయిల్కి, లేకపోతే మీ నెట్ బ్యాంకింగ్లో నుంచి మీరు స్టేట్మెంట్స్ డౌన్లోడ్ చేసుకున్న పీడిఎఫ్ ఫైల్ అప్లోడ్ చేయడం, ఇట్లా రెండు ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు డైరెక్ట్గా మొబైల్ ఓటీపీ ద్వారా చేసుకుంటానంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మొబైల్ ఓటీపీ ద్వారా చేసుకోండి. లేదు మాన్యువల్గా చేసుకుంటామంటే సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి మాన్యువల్గా చేసుకోండి. సెకండ్ ఆప్షన్లో మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ అనుకోండి, మీ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అది ఉంటుంది కదా ఫైలింగ్ రిసిప్ట్, ఆ రిసిప్ట్ కూడా అప్లోడ్ చేయొచ్చు. సో దట్ వీళ్ళకి ఏంది అని అంటే ఇతను ఇంత ఐటీఆర్ ఫైల్ చేస్తున్నాడు అని చెప్పేసి దాన్ని బట్టి కూడా మీకు అప్రూవల్ ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఏ రకంగా వెళ్ళాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ని బట్టి నెక్స్ట్ స్టెప్స్ అయితే వస్తాయి. సో ఇట్లా మీ మంత్లీ ఇన్కమ్ ఎంత సంపాదిస్తారు, ఇయర్లీ ఎంత సంపాదిస్తారు అనే డీటెయిల్స్ అడుగుతాయి. అవి ఎంటర్ చేసి మీరు అవన్నీ కూడా అప్లోడ్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీకు కార్డ్ అప్రూవల్ వచ్చింది అనుకోండి, ఇక్కడ డైరెక్ట్ గా కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి మీకు కార్డ్ అనేది చూపిస్తుంది. కిందకి స్క్రోల్ చేస్తే ఇప్పటిదాకా నేను చెప్పిన కార్డ్ బెనిఫిట్స్ అన్ని చూపిస్తాయి. అండ్ యాన్యువల్ ఫీ, రెన్యువల్ ఫీ అనేది ఇక్కడ లైఫ్ టైం ఫ్రీ అని చూపిస్తుంది. సో అగ్రీ బాక్స్ టిక్ చేసి గెట్ దిస్ కార్డ్ పైన క్లిక్ చేయండి. మంత్లీ ఇన్కమ్ దగ్గర మీరు ఎంత సంపాదిస్తున్నారో అంత మనీ అనేది ఎంటర్ చేయండి. మీ మదర్ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి సర్ నేమ్ తో సహా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ ఆప్షన్ చూసిర్రా, ఇది అనుకోకుండా ఇక్కడ ఎస్ అని పడ్డది, ఇది నో సెలెక్ట్ చేయండి. తర్వాత ఆధార్ ఈకేవైసీ చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ కూడా అగ్రీ బాక్స్ టిక్ చేసి ప్రొసీడ్ టు ఈకేవైసీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఈకేవైసీ పైన క్లిక్ చేయండి. మీ ఈకేవైసీ అనేది వెరిఫై అయిపోద్ది. తర్వాత ఇక్కడ కూడా కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో ఆధార్ లో ఉన్న అడ్రస్ కి మీకు క్రెడిట్ కార్డ్ రావాలంటే ఎస్ పైన క్లిక్ చేయండి. మై కరెంట్ అడ్రస్ ఇస్ డిఫరెంట్ అని సెలెక్ట్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేస్తారంటే మీకు అడ్రస్ ఎంటర్ చేయడానికి మరొక బాక్స్ వస్తుంది. అక్కడ మీ అడ్రస్ ఎంటర్ చేయండి. నాకు ఆధార్ లో ఉన్న అడ్రస్ కే కార్డు రావాలి కాబట్టి నేను జస్ట్ ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేస్తున్నా అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు ఈ విధంగా మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుద్ది. ఈ నెంబర్ ని మీరు నోట్ చేసుకోండి. అండ్ కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీరు వీడియో కేవైసీ స్టార్ట్ చేయడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిన తర్వాత వెంటనే చేస్తే బెటర్. సో స్టార్ట్ వీడియో కేవైసీ పైన క్లిక్ చేసి వీడియో కేవైసీ అనేది చేసుకోండి. ఒకవేళ మీకు ఈ ఆప్షన్ రాకపోతే వీడియో కేవైసీ చేసుకోమని మీకు ఈ రకంగా మెసేజ్ కూడా వస్తుంది. ఇక్కడ ఏదైతే స్టార్ట్ వీడియో కేవైసీ నవ్ అని చెప్పేసి లింక్ ఉంది చూసిర్రా, ఆ లింక్ పైన క్లిక్ చేసి వీడియో కేవైసీ చేసుకోండి. కొంతమందికి ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇన్కమ్ ప్రూఫ్ రిలేటెడ్ ఇంతకు ముందు మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేస్తా అనుకున్నారా, లేకపోతే మీ దగ్గర ఆల్రెడీ వేరే బ్యాంక్ ఉంటే బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లోడ్ చేస్తా అనుకున్నారా, లేకపోతే మీరు సాలరీడ్ పర్సన్ అయితే పే స్లిప్ ఉంటుంది చూసిర్రా, అది అప్లోడ్ చేయొచ్చు. ఐటీఆర్ కి సంబంధించింది ఇస్తానంటే ఫామ్ 16 ఇవ్వచ్చు. సో అదేదో సెలెక్ట్ చేసుకొని ఆ డాక్యుమెంట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసి
చేసేసి అప్లోడ్ పైన క్లిక్ చేస్తారంటే ఈ పేజ్కి వస్తారు. ఐ అగ్రీ బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో ఇట్లా కూడా మీరు ఈ థ్యాంక్ యూ అనే పేజ్కి వస్తారు. ఇక్కడ వీడియో కేవైసీ చేసుకుంటే అయిపోద్ది. సో ఈ విధంగా మీరు కార్డుకి అప్లై చేసుకోవచ్చు. కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, నేను వీళ్ళు సిబిల్ స్కోర్ లేని వాళ్ళకి, ఇన్కమ్ ప్రూఫ్ సరిగా లేని వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ పెట్టిరని చెప్పిన కదా. ఆల్టర్నేటివ్ ఏంటిది అని అంటే, మీకు ఈ కార్డు పైన ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అంటే నేను ఏవైతే 5% క్యాష్ బ్యాక్, 3% క్యాష్ బ్యాక్, 1% క్యాష్ బ్యాక్ ఇవన్నీ చెప్పిన, సో ఇవి మీకు నచ్చినాయి, మీ ఖర్చుల పైన ఈ కార్డు ద్వారా మీరు డబ్బులు సేవ్ చేసుకోవచ్చు మంత్లీ అని ఇంప్రెస్ అయ్యారు, మీకు ఈ కార్డు కావాలనిపిస్తుంది. కాకపోతే మీ సిబిల్ స్కోర్ సరిగా లేక, ఇన్కమ్ ప్రూఫ్ సరిగా లేక కార్డు రిజెక్ట్ అయింది. అట్లాంటి సిచ్యువేషన్లో వీళ్ళు FD ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి దానిపైన మీకు కార్డు ఇస్తున్నారు. అంటే మీ దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఆ 10,000 రూపాయలు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ పెడతాయి ఈ కార్డుకి. ఆ 10,000 రూపాయల్లో ఒక 90% లిమిట్ అనుకోండి, అంటే 9,000 రూపీస్ మీకు లిమిట్ ఇస్తారు. ఆ 9,000 రూపీస్ని మీరు క్రెడిట్ కార్డు, నార్మల్ క్రెడిట్ కార్డు ఎట్లా వాడుకుంటారో అట్లా వాడుకోవచ్చు. బిల్ జనరేట్ అవుతుంది, బిల్ జనరేట్ అయినాక బిల్ కట్టేసుకోవచ్చు, అట్లా కార్డ్ని రొటేట్ చేసుకోవచ్చు. అండ్ మీరు పెట్టిన 10,000 రూపాయలకి వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నార్మల్గా ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్కలాగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మీకు ఆ డబ్బుల పైన ప్రొవైడ్ చేస్తారు. మీరు పెట్టిన FD అనేది మీకు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లెక్క ఉంటుంది, దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ దానిపైన మీకు క్రెడిట్ కార్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు చాలా కేటగిరీస్లో డబ్బులు సేవ్ చేసుకోవస్తుంది. ఇట్లా మీకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక మేజర్ బెనిఫిట్ ఏంటి అని అంటే, మీకు ఏ క్రెడిట్ కార్డ్ కూడా అప్రూవల్ వస్తలేదు ఏం అప్లై చేసినా కానీ. అట్లాంటప్పుడు ఇట్లాంటి FD కార్డు తీసుకుంటే మీకు ఈ క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ ఇవన్నీతో పాటు మీకు సిబిల్ స్కోర్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో మీకు చాలా రకాలుగా ఈ సెకండ్ ఆప్షన్ కూడా పనికొస్తుంది. కాబట్టి ఒకటే సింపుల్, నేను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేసిన కదా, జస్ట్ ఆ లింక్లోకి వెళ్ళిపోయి మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి కార్డు అప్లై చేసుకోండి. ఒకవేళ కార్డు మీకు అప్రూవల్ వచ్చింది అనుకోండి, హ్యాపీ, కార్డ్ని వాడేసుకోండి. నార్మల్ కార్డు అప్రూవల్ రాలేదనుకోండి, FD పెట్టమన్నది అనుకోండి, మీ దగ్గర ఎన్ని రూపాయలు అవైలబుల్గా ఉంటే FD పెట్టడానికి అన్ని రూపాయలు FD పెట్టేసి కార్డు తీసుకోండి. మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీ ఎలిజిబిలిటీని బట్టి ఏదో ఒక ఆప్షన్ అనేది ఫిక్స్ చేసుకోండి. ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ మీకు క్రెడిట్ కార్డు గురించి కానీ, సిబిల్ స్కోర్ గురించి కానీ, పర్సనల్ లోన్స్ గురించి కానీ మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే నా కాల్ మీ ఫర్ యాప్ ఐడి అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసిన. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ నేను పోస్ట్ చేయగానే మీకు టన్ నోటిఫికేషన్ వస్తుంది, వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.